మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య మరియు సూర్యగ్రహణం కలిసి రాబోతూ ఉన్నాయి. ఇది 60 శతాబ్దాల తర్వాత అతిపెద్ద సూర్యగ్రహణం. అయితే ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య సూర్యగ్రహణంలోపు లేదా సూర్యగ్రహణం రోజు ఈ 5 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి లెక్కలేనంత ధనాన్ని పంపిస్తుంది. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన అదృష్టము, ఐశ్వర్యము, తరతరాలు తిన్న తరగని ఆస్తి కూడా వచ్చి పడతాయి. ఈ వస్తువులు అంతటి శక్తిని కలిగి ఉంటాయి కనుక తప్పకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది. ఏ నెలలో వచ్చే అమావాస్యకు ఆ శక్తి ఉంటుంది. అక్టోబర్ 2న వచ్చే అమావాస్య ఎన్నో పవర్స్ ఉంటాయి. ఇది మహాలయ అమావాస్య. దీనినే పితృ అమావాస్య అని కూడా అంటారు. ఇది సూర్యగ్రహణంతో కలిసి రావటం వలన దీనికి మరిన్ని పవర్స్ రాబోతూ ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కావాల్సినంత సంపదను ఇస్తుంది. ఆర్థికంగా బాగుండేలాగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులు కాబట్టి తప్పకుండా ఈ వస్తువులు తెచ్చుకోండి. ధనానికి లోటు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, అప్పులు ఉన్నవారు, ఆర్థిక సమస్యల నుండి బయటపడాలని కోరుకునేవారు, ఎక్కువ ధనలాభం కావాలని కోరుకునేవారు, పేరు ప్రతిష్ట రావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకునేవారు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ వస్తువులను కొని తెచ్చుకోండి. మహాలయ అమావాస్యలోపు లేదా మహాలయ అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను కొని తెచ్చుకోవచ్చు. మరి మహాలయ అమావాస్య సందర్భంగా ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ 5 వస్తువులు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మహాలయ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే బియ్యం. ఎవరైతే ఈ అమావాస్య రోజున కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు బియ్యాన్ని లేదా ఒక బియ్యం బస్తాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి ఉండే సమస్తమైన దరిద్ర బాధలు పోతాయి. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. ఈరోజు బియ్యాన్ని కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అందరికీ బియ్యం అవసరం ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో బియ్యం లేని ఇల్లు ఉండదు. ప్రతిరోజు బియ్యం వండుకొని తింటూ ఉంటారు కనుక బియ్యం ఇంట్లో లేకుండా ఎవ్వరూ ఉండరు. అలా మీ ఇంట్లో ఆల్రెడీ బియ్యం ఉన్నా పర్వాలేదు, కనీసం ఒక 1/2 కేజీ బియ్యాన్ని అయినా ఈరోజు కొని ఇంటికి తీసుకువెళ్ళండి. ఆ బియ్యం వెంటే అదృష్టము మీ ఇంటికి వచ్చేస్తుంది. అవసరం ఉన్నవారు మాత్రము 10 కేజీలు, 25 కేజీలు, 100 కేజీల బియ్యం బస్తా, ఇలా మీకు ఎంత బియ్యం కావాలంటే అంత బియ్యం కొనుక్కోవచ్చు. ఇలా మహాలయ అమావాస్య రోజు బియ్యాన్ని కొంచెమైనా సరే ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉండే ధన సమస్యలు పోతాయి, అప్పుల బాధలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, విపరీతంగా ధనం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహము మరియు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీరు అపర కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి కనుక సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా కొన్ని బియ్యాన్ని అయినా సరే ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న బియ్యంలో నుండి కొన్ని బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో ఏదైనా ఒక తీపి పదార్థం తయారు చేసి దేవుడికి నివేదన చేయండి. తర్వాత ప్రసాదంగా మీ కుటుంబ సభ్యులంతా కూడా స్వీకరించండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవలసిన 2వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఈరోజు ఒక 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. పసుపు గవ్వలు పూజా స్టోర్స్లో అమ్ముతారు. ఆ గవ్వలు 5 కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ గవ్వలను పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి ఒక రోజంతా కూడా వదిలివేసి మరునాడు ఆ గవ్వలను తీసి మీ బీరువాలో, లాకర్లో డబ్బులు దాచే చోట పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది. అసలు సమస్యలనేవే రావు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇంట్లో ఉండే అనేక రకాల బాధలు, సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అంతేకాదు ఈరోజు గవ్వలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీ ఇల్లు మీకు అనుకూలించి మీ ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. ఈ లక్ష్మీ గవ్వలు అన్ని పూజా స్టోర్స్లో దొరుకుతాయి.
కనుక 5 గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. నర దృష్టిని, నర కన్నును, జనఘోషను తిప్పి కొట్టడానికి ఈ గవ్వలు ఎంతగానో ఉపయోగపడతాయి. గవ్వలను ఇంటికి తెచ్చుకోవటం వలన చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీరు చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ గవ్వలను ఒక ఎర్రటి వస్త్రంలో వేసి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఒక రోజంతా కూడా ఉంచి తరువాత ఈ గవ్వలను మూటలాగా కట్టి ఆ మూటను బీరువాలో లాకర్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. నరదృష్టి, నరఘోష కూడా తగలదు. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంట్లో గొడవలు జరగవు. చాలా మంచి జరుగుతుంది. ఈ అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు తెచ్చుకోవలసిన 3వ వస్తువు ఏమిటి అంటే పసుపు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు 10 రూపాయలు పెట్టి అయినా సరే ఒక పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. మీ అవసరాన్ని బట్టి ఎంతో కొంత పసుపు కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. పసుపును ఈ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అశుభాలు జరగవు. పసుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. పసుపును ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవటం వలన మీ ఇంటికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఎందుకంటే పసుపులో లక్ష్మీదేవి ఉంటుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. ఏ దేవుణ్ణి పూజించినా మనం పసుపును వాడుతూ ఉంటాము. పసుపు లేకుండా, పసుపును వాడకుండా ఏ పూజ పూర్తి కాదు. పసుపు పవిత్రతకు, శుభానికి చిహ్నం. కాబట్టి ఈ అమావాస్య రోజు పసుపును ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో కూడా అన్ని శుభాలే జరుగుతాయి. ధనం బాగా కలిసి వస్తుంది. కనుక పసుపును తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న పసుపును మీరు పూజల్లో వాడుకోవచ్చు, లేదా వంటలలో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు వాడుకోవచ్చు. ఏ విధంగా వాడుకున్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి. తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక 4వ వస్తువు ఏమిటి అంటే శ్రీఫలం. ఈ ఫలం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఇది పూజా స్టోర్స్లో దొరుకుతుంది. మహా అయితే 100 రూపాయలు ఉంటుంది. ఈ శ్రీఫలాన్ని ఈ అమావాస్య రోజు ఎలా అయినా సరే ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షలు, కోట్లు ఇస్తారు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం బాగా ఆకర్షింపబడుతుంది. తరతరాలకు సరిపడా ఐశ్వర్యము, అదృష్టము వస్తాయి. కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే శ్రీఫలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ శ్రీఫలం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులు. ఈ వస్తువులంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. ఈ అమావాస్య రోజు అమ్మవారి స్వరూపమైనటువంటి శ్రీఫలాన్ని తెచ్చుకొని పూజగదిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కని విని ఎరుగని అదృష్టం వస్తుంది. మీ ఇంట్లో గొడవలు ఉండవు. పిల్లలు చక్కగా తల్లిదండ్రుల మాట వింటారు. ఆర్థికంగా బాగుంటుంది. మీరు అన్ని శుభవార్తలే వింటారు. ధనలాభం కలుగుతుంది. ఇక 5వ వస్తువు ఏమిటి అంటే పట్టిక. అవును, గ్రహణంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున పట్టికను ఇంటికి తెచ్చుకుంటే తరతరాలు తిన్నా తరగని ఆస్తి వచ్చేలాగా అమ్మవారు కరుణిస్తారు. ఈ పట్టికనే అలం అని కూడా అంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు. ఎవరెలా పిలిచినా ఈ పట్టిక వలన నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు పోతాయి. ఈ పట్టికను కూడా పూజా స్టోర్స్లో అమ్ముతారు. కిరాణా షాపుల్లో కూడా కొన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది. కనుక పట్టిక గడ్డ ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది. ఈ అమావాస్య రోజు ఒక 1/4 కేజీ పట్టిక గడ్డను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన చాలా పెద్ద కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే తెలుపు రంగులో మెరుస్తూ ఉండే ఈ పట్టిక అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అమావాస్య రోజు పట్టికను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న పట్టికకు పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి ఆ పట్టికను ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి. ఇలా కట్టడం వలన మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి, నరదృష్టి, జనఘోష అన్నీ పోతాయి. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అంతేకాదు ఇలా కట్టడం వలన గ్రహణం ఎఫెక్ట్ కూడా మీ ఇంటిపై పడదు. చాలా చాలా మంచి జరుగుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ధనం వద్దన్నా వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. బియ్యం, గవ్వలు, పసుపు, శ్రీఫలం, పట్టిక ఈ 5 వస్తువులను కానీ లేదా ఈ 5 వస్తువుల్లో నుండి 4 లేదా 3 లేదా 2 లేదా కనీసం ఒక వస్తువును అయినా అమావాస్య లోపు ఇంటికి తెచ్చుకోండి. లేదా అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోండి. ఎవరైతే వారి ఇష్టాన్ని బట్టి, వారి అవసరాన్ని బట్టి ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది. కష్టాలనేవి ఉండవు. దరిద్రాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో
కోటాను కోట్లు వస్తాయి. కనుక అందరూ కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. చనిపోయిన పితరుల స్మృతి కోసం ఏర్పాటు చేయబడిన ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు పితరులను గుర్తు చేసుకొని తర్పణాలు వదులుతారు, శ్రాద్ధ కర్మలు చేస్తారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు పెద్దలకు తర్పణాలు వదలాలి, వారిని తలుచుకొని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇల్లు కాని వారు 2 వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవడానికి సరిపడే అన్ని వస్తువులు, బియ్యము, ఉప్పు, పప్పు, కూరలు, నూనెతో సహా అన్ని పెద్దల పేరు తలుచుకుంటూ బ్రాహ్మణులకు లేదా ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి. వారి పేరున శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. భాద్రపద మాసంలోని శుక్లపక్షము దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణము, శ్రాద్ధ విధులను నిర్వర్తిస్తారు. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వర్తిస్తూ ఉంటారు. లేదా ఒక మహాలయ అమావాస్యకైనా సరే చేసి తీరాలి. ఈ మహాలయ అమావాస్య గురించి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత యుద్ధంలో మరణించిన వీరులందరూ కూడా వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలిగా, దప్పికగా అనిపించింది. అప్పుడు కర్ణుడికి సమీపంలో ఒక కొలను కనిపించింది. ఆ కొలనులోని నీటిని దోసిల్లోనికి తీసుకొని నోటు ముందుకు చేర్చుకొని ఆత్రంగా తాగబోయాడు కర్ణుడు. కానీ చిత్రంగా ఆ నీరు కాస్త బంగారు ద్రవంగా మారింది. త్రాగడానికి పనికి రాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారి అలాగే అయ్యింది. ఈలోగా విపరీతమైన ఆకలి వేయటంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫల వృక్షాన్ని సమీపించి చేతికి అందే అంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు కర్ణుడు. మధురమైన వాసనలతో ఉన్న ఆ పండును కోరికాడు. పండు కాస్త పంటి కింద రాయిలాగా తగిలి నొప్పి కలిగింది. చూస్తే ఆ పండు కూడా బంగారంగా మారిపోయింది. మరో పండు కోశాడు. మళ్ళీ అదే అనుభవం ఎదురయ్యింది. ఏది తిన్నా, ఏది తాగబోయినా మొత్తం బంగారుమయంగా మారిపోతూ ఉన్నాయి. తప్పితే ఆకలి దాహం తీరటం లేదు. దాంతో కర్ణుడు తన ఆకలి దప్పికలు తీరే మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు. అప్పుడు అశరీరవాణి, కర్ణ, నీవు దానశీలిగా పేరొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే బంగారము, వెండి, ధనం రూపేణా చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు. అందువల్లే నీకు పరిస్థితి ఏర్పడింది అని పలికింది. అప్పుడు కర్ణుడికి ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు, ఆకలితో నా కడుపు నకనకలాడిపోతుంది మహారాజా, ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభో అని నోరు తెరిచి అడిగాడు. అయితే అపార ధనవంతుడను అంగరాజ్యాధిపతిని అయిన నేను పేద సాధకులకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనగా చూస్తారేమో, ఆ విషయం నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి సేవకులతో సంచీడు బంగారు నాణ్యాలను తెప్పించి అతని వీపు మీద పెట్టించటంతో ఆ బరువును మొయ్యలేక అతను అక్కడే చతికిలబడటం తాను తిరస్కారంగా చూసి భటుల చేత ఆ పేదవాడిని గెంటించటం గుర్తొచ్చింది. బంగారము, వెండి, ధనం, వజ్ర వైఢూర్యాలను దానం చేయటమే గొప్ప. వాటిని దానం చేయబట్టే కదా తనకు దాన కర్ణుడనే పేరొచ్చింది. అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు, ఇక తన గొప్పేముంది అని ఆలోచించాడు. కానీ ఆకలన్న వాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపటం కనీస బాధ్యత అని గుర్తించలేదు. దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు. బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలుపరచగలడు? కర్తవ్యం ఏమిటి అని కర్ణుడు ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుని వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా కూడా వివరించి పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు. అప్పుడు సూర్యుడు తమ రాజైన మహేంద్రునికి
విన్నవించాడు. చివరకు దేవతలంతా కూడా కలిసి ఆలోచించుకుని కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి అవకాశం ఇచ్చారు. అదేమంటే సశరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ ఆర్తులందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దాంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే అన్న సమారాధనతో అందరి కడుపులు నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది. ఆకలి తీరింది, దప్పిక తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. అక్టోబర్ 2వ తేదీన ఏర్పడేది అంగుళీయక సూర్యగ్రహణం. ఇది ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తుంది, కానీ మన భారతదేశంలో మాత్రం కనిపించదు. ఖగోళాలలో గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. చాలామంది జ్యోతిష్యులు ఎప్పుడు ఎలాంటి గ్రహణాలు ఏర్పడతాయి, ఆ గ్రహణాల తర్వాత ఎలాంటి విపత్తులు వస్తాయి అనే విషయాలను నోట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. అయితే అక్టోబర్ 2న సూర్యగ్రహణం రాబోతుంది కదా. సేమ్ ఇలాంటి గ్రహణమే 6000 సంవత్సరాల క్రితం వచ్చిందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఇది సంపూర్ణ ఖగ్రాస సూర్యగ్రహణం. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తూ ఉంటారు. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది అసలు రాదు, 6000 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. మనకు ఎప్పుడు సూర్యగ్రహణాలు వచ్చినా పాక్షికంగా వస్తాయి లేదా సంపూర్ణ సూర్యగ్రహణాలు వస్తాయి. కానీ ఖగ్రాస సూర్యగ్రహణాలు చాలా చాలా అరుదుగా వస్తాయి. అంటే సూర్యుని చంద్రుడిని అడ్డుకుంటారు, కానీ పూర్తిగా అడ్డుకోడు. దానివలన చుట్టూ అగ్ని గోళంలాగా రింగ్ లాగా కనిపిస్తుంది, ఎర్రటి రంగులాగా కనిపిస్తుంది. అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. ఇలాంటి సూర్యగ్రహణం మహాభారత యుద్ధానికి ముందు వచ్చింది. ఈ గ్రహణం తర్వాతే మహాభారత యుద్ధం జరిగింది. ఈ గ్రహణం ఏదో ఒక విపత్తుని తీసుకువస్తుంది. ఈ సూర్యగ్రహణం ఏర్పడటం ప్రపంచానికి కీడుని తీసుకువస్తుంది. ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి. ఈ విషయాన్ని పురాణాలలో, ఋగ్వేదాలలో కూడా చెప్పారు. ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు భూమి రక్తంతో తడుస్తుంది, భూమిపై ఎర్రటి పూలు చిగురిస్తాయి అని ఋగ్వేదం చెప్తుంది. అందులోనూ ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్యతో కలిసి వస్తుంది. మహాలయం అంటే పూర్తిగా నాశనం చేసేది అని అర్థం. అత్యంత శ్రేష్టమైన అమావాస్య మహాలయ అమావాస్య అని స్వయంగా కృష్ణుడు చెప్పాడు. ఒకసారి అర్జునుడు కృష్ణుణ్ణి, కృష్ణ 15 తిథుల్లో ఏ తిథి శ్రేష్టమైనది అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున మొత్తం 365 రోజులు శ్రేష్టమైనవే అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, మళ్ళీ అలా కాదు కృష్ణ, తిథులకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా, పూర్తి సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైన 15 తిథుల గురించి నాకు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో, అర్జున, పాడ్యమి తిథులన్నిటిల్లో కూడా బలిపాడ్యమి శ్రేష్టమైనది. ద్వితీయ తిథులన్నిటిల్లో కూడా యమ ద్వితీయ శ్రేష్టమైనది. తృతీయ తిథులలో అక్షయ తృతీయ శ్రేష్టమైనది. చవితి తిథులలో వినాయక చవితి శ్రేష్టమైనది. పంచమి తిథులలో వసంత పంచమి గొప్ప తిథి. షష్ఠి తిథులలో సుబ్రహ్మణ్య షష్ఠి శ్రేష్టమైనది. సప్తమి తిథులలో రథసప్తమి, భానుసప్తమి శ్రేష్టమైనవి. అష్టమి తిథులలో కృష్ణాష్టమి శ్రేష్టమైనది. నవమి తిథులలో శ్రీరామ నవమి శ్రేష్టమైనది. దశమి తిథులలో విజయదశమి శ్రేష్టమైనది. ఏకాదశులలో భీష్మ ఏకాదశి శ్రేష్టమైనది. ద్వాదశులలో వామన ద్వాదశి శ్రేష్టమైనది. త్రయోదశి తిథులలో ధన త్రయోదశి తిథి శ్రేష్టమైనది. చతుర్దశులలో నరక చతుర్దశి శ్రేష్టమైనది. అమావాస్యలన్నిటిల్లో కూడా ఆశ్వీజయుజ అమావాస్య, మహాలయ అమావాస్య శ్రేష్టమైనవి. పౌర్ణములన్నిటిల్లో కార్తీక పౌర్ణమి, ఆశ్వీజయుజ పౌర్ణమి శ్రేష్టమైనవి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. కాబట్టి మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున గ్రహణం, అందులోనూ ఖగ్రాస సూర్యగ్రహణం ఏర్పడటం వలన ప్రకృతి జీవనాశనాన్ని కోరుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఇప్పటి వరకు ప్రకృతిని నాశనం చేస్తూ వస్తూ ఉన్నారో ఆ జాతి వారు మెల్లగా నశించటం ప్రారంభమవుతుంది. ప్రకృతి విలయానికి శ్రీకారం చుడుతుంది. మానవుల్లో ఒకరి మీద ఒకరికి వైరం పెరుగుతుంది. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. ఇలాంటి యుద్ధాలు పెద్దగా మారి ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం కూడా ఉందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఈ గ్రహణం తర్వాత పెద్ద పెద్ద రోగాలు, ఫ్లూ జ్వరాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 2019లో చూసుకుంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. ఆ గ్రహణం తర్వాత వెంటనే కోవిడ్ వచ్చింది. 2020, 2021వ సంవత్సరం వరకు దాని ఎఫెక్ట్ పోలేదు. 2022, 2023లో కొంచెం
తేరుకున్నాము. 2024లో మళ్ళీ వరదలు, విపత్తులు వస్తూ ఉన్నాయి. ఈ గ్రహణం తర్వాత మన దేశంలో కూడా యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో అంతర్గతంగా తీవ్రవాదం పెరుగుతుంది. రింగ్ ఆఫ్ ఫైర్లో రింగ్ ఎలా అయితే సూర్యున్ని కప్పివేసిందో అలాగే మనందరినీ కూడా ప్రమాదాలు ఆ రింగ్ లాగా చుట్టుముడుతున్నాయి. ఈ గ్రహణం హస్త నక్షత్రంలో ఏర్పడుతుంది కనుక హస్త నక్షత్ర జాతకులకు చాలా కష్టాలు వస్తాయి, చాలా నష్టాలు వస్తాయి. అంతేకాదు ఈ గ్రహణం వలన ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కు కూడా ఒడిదుడుకులు వస్తాయి. గవర్నమెంట్ మారే పరిస్థితులు కూడా రావచ్చు. అక్టోబర్ 2న ఏర్పడే ఈ కంగ్రాస్ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. ఇది 6000 సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద గ్రహణం. గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అందరి మీద ప్రభావం పడుతుంది. ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్టు మన దేశం మీద ఉంటుంది. కనుక ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి. అలా పాటిస్తే మీకే మంచిది. ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2వ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి 9:13 ప్రారంభమై అక్టోబర్ 3వ తేదీ ఉదయం 3:17 ముగుస్తుంది. ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు. ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు క్లోజ్ చేసే అవసరం లేదు. నైట్ టైం ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసే ఉంటాయి. ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లోజ్ చేయరు. అలాగే ఆహారం మీద దర్బలు వేయవలసిన అవసరం కూడా లేదు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు, ప్రయాణాలు చేస్తున్నా పర్వాలేదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు. ఇంట్లో ఉండి ఏం చేసుకున్నా పర్వాలేదు. గ్రహణ సమయం అనేది పర్వకాలం. గ్రహణ సమయం అనేది ఒక వరం. కనుక గ్రహణ సమయంలో మంత్ర జపం చేసుకోండి, సూర్య ఆరాధన చేయండి. ఓం నమఃశివాయ, శ్రీమాత్రే నమః ఇలాంటి మంత్రాలను జపం చేసుకోండి. 1,000,000 రెట్ల పుణ్యఫలం వస్తుంది. గ్రహణ సమయంలో ఎటువంటి మంత్ర ఉచ్చారణ చేసినా మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కనుక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో మంత్రాలు జపించండి. ఇదే అక్టోబర్ 2న ఏర్పడే సూర్యగ్రహణం యొక్క వివరణ.